అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ చింత రుక్మాంగదరావు గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, సాధారణంగా మనం ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు జాతకం చూపించుకున్నప్పుడు మీది ఈ రాశి అమ్మ, ఈ దేవుణ్ణి పూజిస్తే బాగుంటుంది అని అలా అంటూ ఉంటారు. అసలు ఒక్కొక్క రాశి వాళ్ళు ఒక్కొక్క దేవుణ్ణి పూజిస్తే, అంటే వాళ్ళ గ్రహచారం ప్రకారం అలా చేస్తే నిజంగా ఉంటుందా? ఒకవేళ ఉంటే ఈ సంవత్సరం ఏ రాశి వారు ఏ దేవుని ఆరాధిస్తే బాగుంటుంది? అంటే ఇక్కడ ద్వాదశ రాశులు ఉన్నాయి, 27 నక్షత్రాలు ఉన్నాయి. నక్షత్రం 4 పాదాల లెక్క 108 పాదాలు ఉన్నాయి. ఎవరు ఏ రాశిలో పుడతారో, ఏ నక్షత్రంలో పుడతారో, ఏ పాదంలో పుడతారో, ఏ లగ్నంలో పుడతారో, ఏ దశ ఎవరు జరుగుతూ ఉంటుందో దీని ప్రకారం దేవతా నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు 9 రకాల గ్రహాలు 9 రకాల దశలు జరుగుతాయి. ఈ 9 దశలు కంప్లీట్ అయ్యి 120 సంవత్సరాలు అవుతుంది. మనిషి ఆయుర్దాయం 120 సంవత్సరాలు అని చెప్పారు. కానీ మధ్యలో దుర్దశ వచ్చినప్పుడు, అంటే వ్యతిరేక దశ వచ్చినప్పుడు ఆయుర్దాయం క్లోజ్ అయిపోతుంది. అంటే ఇప్పటివరకే వీళ్ళకు బ్రీతింగ్స్ ఉన్నాయి, ఆ తర్వాత వీళ్ళు గాలి పీల్చుకోవడానికి భూమిపైన అవకాశం లేదని అర్థం. దాన్ని ఆయుర్దాయం ఎంత అని అంటారు. అంటే ఈ జీవన ప్రమాణాన్ని పెంచుకోవాలంటే దేవతారాధనలకు వెళ్ళాలి అంటారు. కాబట్టి అందరికీ ఈక్వల్గా దేవతారాధన రాదు. దశ మారినప్పుడు ఆ దశనాథుడు ఆత్మకారకుడు అవుతాడు, భుక్తినాథుడు కూడా ప్రభావితం చూపిస్తాడు. కాబట్టి ఆ దశ నాథుడి యొక్క ప్రభావము ఆ దశ అయ్యే వరకు అతని యొక్క ప్రభావం ఉంటుంది. మిగిలిన గ్రహాలకు అంత ప్రభావం ఉండదు. అందుకే అతనే ఏ దశ జరిగితే ఆ దశ నాథుడే, ఆ గ్రహమే ఆత్మకారకం అవుతుంది. అంటే ఆ జాతకం నడిపిస్తుంది. అది వ్యతిరేక గ్రహం అయితే అష్ట కష్టాలు పాలు చేస్తుంది, అనుకూల గ్రహం అయితే అష్టైశ్వర్యాలు ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ సాధారణంగా అందరికీ ఓవరాల్గా మనం చెప్పాలనిపిస్తే నక్షత్రాల మీద 27 ఉంటాయని చెప్పాను. దాంట్లో విపత్తార, ప్రత్యక్తార, నైదనతార, ఇట్లా వేద నక్షత్రము, వైనాసిక నక్షత్రము, నిర్జీవ నక్షత్రము ఇవి ఉంటాయి. ఈ నక్షత్రాలకు సంబంధించినటువంటి ఆరాధనలు, దేవాలయాలు వెళ్ళకూడదు. విపత్తారకు సంబంధించిన దేవతాలయానికి వెళ్తే విపత్తు కలుగుతుంది. నైదనతారకు సంబంధించినటువంటి నక్షత్రానికి సంబంధించిన దేవతాలయానికి వెళ్తే నైదనము అంటే వైదవ్యము, లేదంటే ఏదో చెడిపోవడము, జరగరాని నష్టం జరగడం అని అర్థము, వెళ్ళకూడదు. అదేవిధంగా వేద నక్షత్రము, వేద నక్షత్రం అంటే వేధించే నక్షత్రం. ఆ వేధించే నక్షత్రానికి సంబంధించిన దేవతలకు తెలియకుండా వెళ్ళి దండం పెట్టామంటే మనకు అది ఏదో ఒక వేదన, బాధ కలుగుతుంది. కాబట్టి ఇంకా ప్రత్యక్తార అంటే వ్యతిరేకమైనది అని అంటాం. ఆ ప్రత్యక్తారకు సంబంధించిన దేవతాలయానికి వెళ్తే అన్ని ఆపోజిట్ అయిపోతుంది. నేను గుడికి వెళ్ళిన మూలంగా నాకు కష్టాలు ఎక్కువనే అంటారు. వీళ్ళు వెళ్ళుండేది ప్రత్యక్తారకు సంబంధించినటువంటి దేవతాలని వెళ్ళుంటారు. అప్పుడు ఏ ఆలయానికి వెళ్ళాలి? సంపత్తార, క్షేమతార, సాధనతార, మిత్రతార, పరమమిత్రతార, దైవ నమస్కార నక్షత్రం ఒకటి ఉంటుంది. దైవ నమస్కార నక్షత్రం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ నక్షత్రం సంబంధించిన దేవత తెలుసుకుని ఆ నక్షత్రం వెళ్తూ ఉంటే అప్పుడు దేవతా శక్తి ఎక్కువ వస్తుంది. అప్పుడు వెళ్తే ఇటువంటివి ఉంటాయి. ఇప్పుడు రాశి అంటే ఒక రాశిలో 30 డిగ్రీలు ఉంటుంది, 3 నక్షత్రాలు ఉంటాయి, 9 పాదాలు ఉంటాయి. ఈ 3 నక్షత్రాల్లో కూడా ఒక నక్షత్రం 4 పాదాలు, ఇంకొక నక్షత్రం 4 పాదాలు, ఇంకొక నక్షత్రం 1 పాదమే ఉంటుంది. అంటే 3 గ్రహాలకు సంబంధించినటువంటి నక్షత్రాలు ఒక రాశిలో ఉంటాయి. అంటే విడివడిన నక్షత్రాలు ఉంటాయి. ఒక రాశిలో ఒక నక్షత్రం 1 పాదము, ఇంకొక రాశిలో ఇంకో 3 పాదాలు, ఒక రాశిలో 2 పాదాలు, ఇంకొక రాశిలో 2 పాదాలు, ఒక రాశిలో 3 పాదాలు, ఇంకొక రాశిలో 1 పాదము, ఇట్లా విడివడిన నక్షత్రాలు ఉంటాయి. అంటే 2 రాశుల ప్రభావం కలిగి ఉంటుంది. అప్పుడు దేవతా నిర్ణయాలు సూక్ష్మంగా తీసుకోవాలి. నేను డెప్త్లోకి వెళ్ళి మీకు చెప్పాను. ఇప్పుడు జనరల్గా తీసుకుంటే ప్రతి రాశి వాళ్ళు ఏ దేవతను ఆరాధించుకుంటే అంటే తమకు 2వ రాశి వెనుకున్న రాశి. ఇక సింహరాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళకి 2వ రాశి అది కన్య, వెనుక రాశి కర్కాటకం. కర్కాటక రాశి యాక్టివేట్ కావాలంటే మాతృసేవ అంటే ఇప్పుడు చెప్పాను కదా నేను, నర్సులు వైట్ అండ్ వైట్లో ఉన్నటువంటి సేవ చేస్తూ సమాజ సేవ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు క్రిస్టియన్స్లో కూడా వైట్ అండ్ వైట్లో ఉంటారు. వాళ్ళు కూడా దేవుడి గురించి ప్రచారం చేస్తుంటారు. మతం వేరే కావచ్చు, చాలా ప్రశాంతంగా ఉంటారు వాళ్ళు. చూస్తే అంత చంద్రుడే ఈర్షపడే అంత శుభ్రంగా కనిపిస్తారు వాళ్ళు. బ్రహ్మకుమారసి కూడా అట్లే మనము వేలైతే చూపించినంత శుభ్రంగా ఉంటారు వాళ్ళు. ఆ శుభ్రతను చంద్రుడిలాగా చూస్తూ ఉంటాం. హాస్పిటల్లో కూడా అంతే, వాళ్ళు అలాగే ఉంటారు. అదేవిధంగా మదర్ కేర్ సెంటర్లో ఉంటుంది చెప్పాను, పెద్దవాళ్ళు, వాళ్ళు తల్లులే. అదేవిధంగా మన తల్లి, మనకు తల్లి ఉంది కదా, మన పినతల్లి, పెద్ద తల్లి అంటే పెద్దమ్మ, పిన్నమ్మ, మేనత్త, మన భార్యకు అమ్మ, వీళ్ళందరూ కూడా
తల్లితో సమానమే, వీళ్ళందరూ కూడా సేవ చేయొచ్చు. వాళ్ళందరికీ ఒక జత చెప్పులు తీసి ఒక స్వీట్ నోట్లో పెట్టి సెల్ఫీ తీసుకుంటే ఎందుకు సంతోషపడరా? చాలా డైరెక్ట్గా మాతృకారకం చంద్రుడే వచ్చి ఆశీర్వదించాలన్నా, వీళ్ళు ఆశీర్వదించాలన్నా. కాబట్టి చక్కగా చేయొచ్చు. అదేవిధంగా పార్వతీదేవి, చంద్రుడికి అధిష్టాన దేవత పార్వతీదేవి. పార్వతీదేవి దగ్గరికి సోమవారం రోజు వెళ్ళి తెల్లటి పుష్పాలు సమర్పించి, ఒక తామర పువ్వు కావచ్చు, తెలుపు తామర కావచ్చు, మల్లెపూలు కావచ్చు, ఇంకేదైనా సంపంగి ఏదైనా తెల్ల పుష్పాలు సమర్పించి కొద్దిసేపు కూర్చొని రావచ్చు. ఆమె ముగ్గురమ్మల కన్నా మూలపుటమ్మ అంటారు కదా, ఇట్లా మాతృసేవలో దైవికంగాను బంధుకారకత్వంలోనూ సేవ చేయొచ్చు. ఎవరు? సింహరాశి వాళ్ళు. ఓకే. అదేవిధంగా రెండవ రాశి కన్య. కన్య అంటే ఏమి? పరిపక్వతకు అపరిపక్వతకు మధ్యలో ఉన్నదని అర్థం. అంటే గురుగారు అంటే కుమారి కన్య అవుతుంది. ఒక అమ్మాయి మెచ్యూరిటీ అయిందంటే అప్పటి వరకు కుమారి అంటారు. బాలిక, కుమారి, కన్య, తర్వాత పెండ్లైతే స్త్రీ, ఆమె మళ్ళీ పిల్లలు పుట్టి పెద్దలు అయితే అప్పుడు మహిళ. స్టేజెస్ మారుతాయి, స్త్రీకి ఎక్కువ స్టేజెస్ మారేది. ఇప్పుడు కన్య అంటే వివాహానికి ఎలిజిబిలిటీ అయినటువంటి ఒక అమ్మాయిని. అంతకుముందు ఆడుకుంటా పాడుకుంటా ఉన్న అమ్మాయి వివాహానికి ఎలిజిబిలిటీ, అందుకే మెచ్యూరిటీ అంటారు, మెచ్యూరిటీ అయిన అమ్మాయి అంటారు వాళ్ళు కన్య అంటే. అంటే కన్యాకుమారి, వాసవి కన్యకా పరమేశ్వరి, బాలా త్రిపుర సుందరదేవిని వీళ్ళందరినీ ఆరాధించవచ్చు. కన్యా అని పేరు ఉన్న వాళ్ళు వీళ్ళంతా. అదేవిధంగా పెండిడికి వచ్చిన అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళకి బట్టలు పెట్టి అమ్మవారిగా భావించి ఆశీర్వాదం తీసుకోవచ్చు. లేదు పేదంటి అమ్మాయిలు, పెండ్లికి వచ్చిన అమ్మాయిలు పెండ్లి చేసుకుంటామని తెలిస్తే ఆ అమ్మాయికి వాళ్ళ కుటుంబానికి ఏదైనా డబ్బులు కానీ, లేదా అమ్మాయికి పిలిచి ఏదైనా ఒక శారీ పెట్టి ఒక ఫంక్షన్ లాగా చేయడం కానీ చేస్తే ఆ అమ్మాయి చాలా సంతోషపడిపోతుంది. అంటే డైరెక్ట్గా ఒక కన్య యొక్క ఆశీర్వాదం వస్తుంది. ఇప్పుడు ఆలయం ఎత్తుకుంటే కన్యాకుమారిలో కన్యాకుమారి అమ్మవారు ఉంది, వాసవి కన్యకా పరమేశ్వరి ఉంది. వయస్సులు పూజిస్తారు కానీ ఆమె దేవతే, అందరూ కూడా పూజించవచ్చు. అదే మన మానవ కారకత్వం ఎత్తుకుంటే పెండిడికి వచ్చిన అమ్మాయిలు. అదేవిధంగా డిగ్రీ కాలేజ్ చదువుతుంటారు కొంతమంది, గిరిజన సంక్షేమ శాఖ డిగ్రీ కళాశాల అంటే పెండిడికి వచ్చిన అమ్మాయిలే డిగ్రీ చదువుతూ హాస్టల్లో ఉంటారు. హాస్టల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు కొంచెం స్థితి తక్కువే కదా, హాస్టల్లో ఉండి చదువుకున్న గవర్నమెంట్ హాస్టల్లో. వాళ్ళకి వెళ్ళి చక్కగా ఒక కోన్, అంటే అమ్మాయిలు ఇష్టపడే సౌందర్య సాధనలు ఎక్కువ ఇష్టపడతారు. ఒక కోన్ ఒకటి, ఒక ఫేర్ అండ్ లవ్లీ ప్యాకెట్ ఒకటి, ఓ చిన్న అద్దము, ఓ బిస్కెట్ ప్యాకెట్, ఓ వాటర్ బాటిల్, ఓ స్టిక్కర్ ప్యాకెట్, చక్కగా ఒక దువ్వెన, గంటల తరపు దూతారు వాళ్ళు. దీంతో పాటు వాళ్ళకు ఒక స్టే ఫ్రీ ప్యాకెట్, ఇవన్నీ పెట్టి ఒక కిట్ లాగా చేసి వార్డెన్తో మాట్లాడి ఓ 50 మంది 100 మంది ఉంటారు, 100 కిట్లు ఒకవేళ మన వల్ల అయితే వాళ్ళు డొనేట్ చేస్తే ప్రతి ఒక్కటి వాళ్ళు యూస్ చేసుకునేస్తారు. ఏది వేస్ట్ చేయరు. ఇప్పుడు కన్యారాశి యాక్టివేట్ అవుతుందా? ఖచ్చితంగా వాళ్ళు బ్లెస్సింగ్ చేస్తారా? వాళ్ళు ఎవరు వచ్చారు హ్యాపీగా మనకు ఇవన్నీ వాళ్ళు కొనుక్కోవాలా, వాళ్ళ ప్యాకెట్లో నుంచి కొనుక్కోవాలి. గిఫ్ట్గా వస్తే మోర్ దెన్ హ్యాపీ. అమ్మా మీరందరూ రండి ఒకసారి ఆశీర్వదించండి, మీ చల్లని కదా మీరు అంటే మీరు చాలా బాగుండాలి అంకుల్ ఆంటీ అని చెప్పి హ్యాపీగా ఆశీర్వదిస్తారు. ఎవరికైతే అబ్బాయిలకు పెళ్లి కాలేదో వాళ్ళ తల్లిదండ్రులు ఈ పరిహారం చేసి ఈ అబ్బాయికి పెళ్లి అయిపోతుంది. కన్యా దోషం ఏదైనా ఉంటే తీరిపోయి పెళ్లి అయిపోతుంది. పెళ్లిడికి వచ్చిన అమ్మాయిలు పెళ్లిడికి వచ్చిన అమ్మాయిలు ఇప్పుడు అబ్బాయిలు పోయి ఇచ్చారనుకో, వీడు ఎందుకు ఇస్తాడు తరుముకొని అంటారు పేరెంట్స్ పోయి వాళ్ళు, ఆ దోషం పోతుంది. కాబట్టి పెళ్లి ఆలస్యం కాకుండా జాతకాలు వాళ్ళకు వీళ్ళకి మ్యాట్రిమోనియల్కి ఈ ఫోటోలు జాతకాలు తిప్పుతూ ఉంటారు, అంత అవసరం లేదు. కాబట్టి సింహరాశి వాళ్ళకు ఈ విధంగా కన్యారాశిని యాక్టివేట్ చేయొచ్చు, కర్కాటక రాశిని యాక్టివేట్ చేయొచ్చు. కాబట్టి ప్రతి రాశి వాళ్ళు తమకు ముందు వెనుకున్న రాశుల్ని ఎలా బలపరచుకోవాలనేది ఇక్కడ మనం వివరంగా చెప్పాం. దీన్ని పాటించుకోవడం సులభమే. ఇప్పుడు మనం ఓపెన్ సీక్రెట్ చెప్పేస్తాం, ప్రతి ఒక్కరు యాక్టివేట్ చేసుకోవచ్చు. చేసుకోలేకపోతే అది మనకు సంబంధం లేదు, మనం ట్రాఫిక్ పోలీసులు మాత్రమే ఎలా వెళ్ళాలో చెప్పాం. వెళ్ళకపోతే మనకేం సంబంధం? ఇది సమగ్రంగా క్లుప్తంగా ప్రతి రాశి ఫైనాన్షియల్గా సుఖంగా నిద్రపోయేదానికి పరిహారం. అసలు గురువుగారు నాకు ఈ కాన్సెప్ట్ ఇంతవరకు నేను ఎప్పుడూ వినలేదు, ఫస్ట్ టైం వింటున్నా. నాకు తెలిసి ఇది ఎంతమందికి తెలుసో లేదో తెలియదు. వెనక ఉన్న రాశి ముందు ఎవరైనా కూడా వాళ్ళ రాశికి సంబంధించిన పూజారాధనే చేస్తారు, కానీ వెనుకున్న దాని వల్ల చేస్తే నిద్ర అనేది బాగుంటుంది, ముందున్న దానికి చేస్తే ఆర్థికంగా బాగుంటుంది అన్న కాన్సెప్ట్ మాకు తెలియజేసినందుకు డెఫినెట్లీ చాలా చాలా ధన్యవాదాలు గురువు. మీకు ఇప్పుడు వాళ్ళు రాసిన వాళ్ళు యాక్టివేట్ ఎందుకు చేసుకోకూడదు అనే పాయింట్ కూడా చెప్పేద్దాం. ఇప్పుడు మన ఫోను మనము 200% ఛార్జింగ్ పెడితే ఏమవుతుంది? పేలిపోతుంది. అంతే. మనము యాక్టివేట్ చేసుకుంటే మనకు ముందు వెనక బాగుండేది చూసుకోవాలి. మనకి ఎంతవరకు మనం ఛార్జింగ్ కావాలంటే రెండు బాగున్నాయంటే మనం ఛార్జింగ్ అవుతాం. మనం ఛార్జింగ్ పెట్టుకునే సిస్టమే ఇటు. ఇంకొక విషయం ఏంటంటే మీరు నేను అడిగినప్పుడు క్వశ్చన్ పూజారాధన అంటే ఈ హోమాలు చేయండి, పూజలు చేయండి, ఇవి చేయండి, అవి చేయండి అని చెప్తారు అని అనుకుంటే మీరు చెప్పిందల్లా
మీరు ఒక 10 చెప్పారనుకోండి, 10లో 8 డొనేషన్సే ఉన్నాయి. అది కూడా ఎవరికి, చాలా పూర్ పీపుల్కి, గవర్నమెంట్ దగ్గర ఉన్న వాళ్ళకి, కాలేజెస్లో చదివే వాళ్ళకి. అది అసలు రాశులకి, జాతకాలకి, వీటి ఏటికి సంబంధం లేకపోయినా ఎంత మంచి పని అది సమాజానికి. ఇప్పుడు రిలయన్స్ అధినేత అంబానీ గారు ఉన్నారు కదా, ఆయనకి మంత్లీ ప్యాకేజ్ చేస్తాను, వేసుకో, ఎంజాయ్ చేసుకుంటే ఎటుంటుంది? ఆయన సృష్టికర్త, ఆయన రిలయన్స్ జియో. ఓ పేదవాడికి రీఛార్జ్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే 5 స్టార్ చాక్లెట్ వాడికి చాక్లెట్ ఇస్తే ఎలా ఉంటుంది? ఆ చాక్లెట్ పేదవాళ్ళకి ఇస్తే, పిల్లలకి ఇస్తే ఎగిరి గంతేస్తారు. అవును. కాబట్టి ఇక్కడ మనము పేదవాళ్ళను, ఆ స్థితిగతులు లేని వాళ్ళని గుర్తించి చేయడం వల్ల వాళ్ళ కృతజ్ఞత మనకు వస్తుంది. అదే పెద్ద ఆశీర్వాదం. ఖచ్చితంగా దాన్ని అలా చేయడం వల్లే కరెక్టు. ఉన్నవాడికి ఇచ్చేదాని వల్ల వాళ్ళు అది అసలు కరెక్ట్ కాదు, వినడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక్కడ చేయడం వల్ల డబ్బులు ఉన్న వాళ్ళు ఎత్తుకోమని నేను చెప్పడం లేదు, స్థితిగతులు ఉన్న వాళ్ళకి ఇమ్మంటం లేదు, లేని వాళ్ళకి ఇమ్మంటున్నాను. శక్తి కొలది ఇమ్మంటున్నాను. అది ఎక్కడ ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో అలా ఇమ్మంటున్నాను. ఆలోచించి మన స్తోమతకి తగ్గట్టు ఎంత దీనివల్ల ప్లానెట్స్ యాక్టివేట్ అవుతాయి ఖచ్చితంగా. అందుకే మానవ సేవే మాధవ సేవ అన్నారు. ఖచ్చితంగా గురుగారు చాలా మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.